వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చిన్న లేదు, పెద్ద లేదు. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, మలబద్ధక సమస్య. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే గాన షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే మీరు బయటపడొచ్చు అంటున్నారు. డాక్టర్ శృతి గారు, అసలు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీని మనం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతాము? ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మేడం, చాలామంది అంటే పెద్దవాళ్ళలో ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న పిల్లలు కామన్‌గా అందరికీ అయిపోయింది. ఇది అవును. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. హ్మ్. సో, ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఈ టీని మనం రెగ్యులర్‌గా నేను చెప్పినట్టు ఈ టీ కాచుకొని ఈ టీని రెగ్యులర్‌గా తీసుకుంటే సో, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఈజీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ దగ్గరికి కూడా రాదు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఇందులో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము? మనం ఎలా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడుతున్నాం? సో, జనరల్‌గా ఈ మధ్య కాలంలో కాన్‌స్టిపేషన్ మలబద్ధకం చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. సో, దీనికి వయసు అనేది తేడా లేదు. ఒకప్పుడు అనంటే ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్, మాక్సిమం ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే పెద్దవాళ్ళల్లో, అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళలో ఈ కాన్‌స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడేంటంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళకి కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అవ్వడం అనేది చూస్తున్నాము. సో, మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే నెలల పాపగా యెస్. ఉన్నప్పుడు మనం ఎటువంటి మెడిసిన్స్ అనేది ఇవ్వకూడదు. యెస్. వాళ్ళకి ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఓకే. సో, వాళ్ళు ఒక 1 ఇయర్ క్రాస్ అయ్యాక మనకి ఒక 6 మంత్స్, జనరల్‌గా అయితే ఒక 6 మంత్స్ క్రాస్ అయ్యాక సాలిడ్స్ అలవాటు చేస్తూ ఉంటారు. బట్ ఇలాగే క్రానిక్ కాన్‌స్టిపేషన్‌తో చిన్నప్పటి నుంచి సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఒక 8 మంత్స్ తర్వాత నుంచి కనుక మనం ఈ యొక్క అద్భుతమైన రెమెడీని కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి కాన్‌స్టిపేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న పెద్దవాళ్ళల్లో కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది చాలా వరకి కొన్ని బలవంతంగా వెళ్తూ ఉంటారు. ఓకే మేడం. చాలా స్ట్రెయిన్ చేయాలండి, రాదు, కొన్ని నెలల తరబడి అలాగే ఉంటుంది, వచ్చినా కూడా కొద్దిగానే వస్తుంది, చాలా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, దానికి అసోసియేటెడ్‌గా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో, అవన్నింటినీ కూడా ఈ యొక్క అద్భుతమైన రెమెడీతోని మనం ఖచ్చితంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. మేడం, ఈరోజు మనము అంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి హోమ్ రెమెడీలో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడతా ఉన్నాం? సో, ఇందులో మెయిన్‌గా చూసుకుంటున్నట్టయితే 3 మెయిన్‌గా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మన ఇంట్లోవే దొరికేవే. సో, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే జీలకర్ర. ఓకే మ్యామ్. మనం రెగ్యులర్‌గా తాలింపులో వేసుకునే వాడుతూ ఉంటాము. సో, ఒక జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి వాము ఓకే. అండ్ నల్ల ఉప్పు. ఓకే. ఈ 3 రెమెడీస్ తోటి ఒక కషాయం అని అనడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే. జనరల్‌గా హెల్తీ డ్రింక్ కూడా అంటూ ఉంటారు. మార్నింగ్ గనుక మంచిగా మనం ఎలా అయితే టీ అట్లా అలవాటు ఉంటుందో, ఈ కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ ఉన్న సమస్య ఉన్న వాళ్ళల్లో ఇది ఒక మంచి హెల్తీ టీగా, వాళ్ళకి కాన్‌స్టిపేటెడ్ రిలేటెడ్ టీగా మనం పరిగణించినట్టయితే కంప్లీట్‌గా నిరోధించడానికి అవకాశం ఉంటుంది కాన్‌స్టిపేషన్. స్టార్ట్ చేద్దాం మేడం. సో, ప్రిపరేషన్‌లోకి వెళ్దాము. ఓకే మ్యామ్. ఫస్ట్ కొన్ని వాటర్ తీసేసుకోండి. ఓకే మ్యామ్. సో, వామును జీలకర్ర అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో, జనరల్‌గా వాము ఏంటంటే మనకి బాగా నమిలితే కాఫ్ అనేది, రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఇది కాఫ్, రెస్పిరేటరీ సమస్యలకి మాత్రమే కాకుండా అజీర్తి, ఉబ్బసం, అలాగే ఉబ్బరంగా ఉండడము, ఓకే. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, పొట్టలలో మలం అనేది అట్లాగే అతుక్కుపోయినట్టుగా ఉంటుంది పేగులల్లో. ఎస్ మ్యామ్. సో, అలాంటి వాటికి ఏంటంటే ఈ వాము కొన్ని రీజియన్స్‌లో అయితే ఓమా అని కూడా అంటూ ఉంటారు. ఓకే. సో, ఇది మనం బాగా పౌడర్ లాగా అయినా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్‌గా వాటర్‌లో వేసేసుకొని కషాయం లాగా అయినా కూడా తీసేసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో, అజీర్తి అండ్ కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే తగినంతగా మనకు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఓకే. సో, జీలకర్రలో ఏంటంటే మెయిన్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏవి ఉన్నా కూడా, ఎనీ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే మేజర్‌గా కొన్ని థెరపీస్‌కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కీమోథెరపీస్ అట్లా ఉంటాయి, రేడియేషన్ థెరపీస్ ఉంటాయి. సో, వాళ్ళల్లో ఏంటంటే ప్రాపర్‌గా డైజెషన్ అనేది అవ్వాలి. ఓకే. కొంతమందికి అవ్వదు.
పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఈ కాన్స్టిపేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి అవ్వడానికి అవకాశం ఉండదు. ఓకే. సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ జీలకర్రను తీసేసుకొని మంచిగా ఈ వాముతో కంబైన్డ్గా బాగా మరిగించి ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చేంత వరకు మనం మరిగించాలి. ఓకే. సో జనరల్గా అయితే ఇంట్లో దొరికేవే కదా అని ఈజీగా తీసేస్తూ ఉంటారు. ఓకే. జీలకర్రకే తగ్గుతుందా, తాలింపులో వేసుకుంటాం కదా, రోజు తింటూ ఉంటాం కదా అనేసి అనుకుంటూ ఉంటారు. సో అలా కాదు, అది కానీ ఒక రెగ్యులర్ ప్రిపరేషన్ అంటే ఇలా మీరు చెప్పినట్టు ఇలా ప్రిపరేషన్ చేసుకొని ఎవరు తీసుకోరు. సో ఎవరు ఆ తీసుకోరు. ప్రాబ్లమ్స్ ఉమ్. నుంచి బయటపడలేరన్నమాట. అవును. చాలా ఛానల్స్‌లో చెప్తూ ఉంటారు. ఇది వాడాలి, అది వాడాలి. కాన్‌స్టిపేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్‌కి చాలా డ్రింక్స్ ఉన్నాయండి. ఏది వాడాలో తెలియట్లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాము అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా! యెస్. సో, అలాంటి వాళ్ళల్లో ఏంటంటే చాలా లెంతీ ప్రాసెస్ ఎందుకు? చాలా సింపుల్ వేలో బెస్ట్ ఇంట్లో ఉండే మనకి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చవ్వదు. ఇంట్లో మనకి రెగ్యులర్‌గా దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటే కొన్ని డేస్ వాడాలి మనం. ఏదైనా కూడా మన బాడీకి అలవాటవ్వాలి. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిగరెట్ ఉంది. దాన్ని ఆ హ్యాబిట్‌ని వదిలేయాలనంటే అంత త్వరగా వీలవ్వదు. వాళ్ళకి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని ఆ హ్యాబిట్ నుంచి మనకి విముక్తి చేసేలాగా కొన్ని రకాలుగా వాళ్ళు పాటిస్తూ వస్తూ ఉంటారు. ఓకే. సేమ్ అదే విధంగా ఈ కాన్‌స్టిపేషన్‌ని కూడా కంట్రోల్ చేయాలి అనంటే ఒక పద్ధతి ప్రకారంగా కొన్ని డేస్ ఆఫ్ స్పాన్ వాడితే నార్మల్‌గా వితౌట్ లాక్సేటివ్స్ మనం అలోపతి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్స్ లేకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్తోని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో బాగా మరిగిపోయింది కదా! యెస్. సో మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఓకే అండి. ఓకే. కషాయం కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. అవును. యాహ్! సో సో ఇందులో కొద్దిగా నల్ల ఉప్పు. సో ఇదేంటంటే ఒక పించ్ వరకి చాలు. ఓకే. సో ఇలా వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకొని తీసేసుకుంటే కాన్‌స్టిపేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జనరల్‌గా నల్ల ఉప్పు ప్లేస్‌లో మనం పింక్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. కానీ నల్ల ఉప్పులో చాలా రకాల మినరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి పొటాషియం, సోడియం అండ్ మనకి అధిక ఉప్పు అనేది మనం వైట్ సాల్ట్‌లో మనం రోజు వాడే వైట్ సాల్ట్‌లో ఎక్కువగా అయోడిన్ ఉంటుంది. ఇందులో అలా ఉండదు. ఓకే. కంట్రోల్డ్‌గా ఉంటుంది. బీపీ ఉన్న పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. పింక్ సాల్ట్ కూడా యూజ్ చేయవచ్చు. ఇంకోటండి అంటే ఇది ఇప్పుడు ఈ రెమెడీ చెప్పారు కదా! ఈ కషాయాన్ని మనం రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి? రోజుకి అంటే వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి. ఇప్పుడు చాలా క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉంటుంది. ఆ క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళు డైలీ 3 టైమ్స్ తీసుకోవాలి. పడిగడుపున, మధ్యాహ్నం అండ్ రాత్రి పడుకునే ముందర తీసుకోవాలి. ఓకే. లేదు మైల్డ్‌గా అంటే అకేషనల్‌గా ఏదైనా తింటే రాదు అండి, చాలా ఇబ్బంది పెడుతుంది, ఒక కొన్ని డేస్ వరకు అలా ప్రొలాంగ్ అవుతుంది అన్న వాళ్ళల్లో ఏంటంటే డైలీ 2 టైమ్స్ సరిపోతుంది. ఓకే. అలాగే కిడ్స్‌లో చూసుకున్నట్టయితే చిన్నప్పటి నుంచి అంటే ఇది స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. బాగా కాన్‌స్టిపేషన్‌గా అనిపిస్తుంది. పిల్లాడు బాగా ముక్కుతూ వెళ్తున్నాడు. పెయిన్ వస్తుంది పొట్టలో. అలా అన్నవాళ్ళు డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కనుక ఇలా ఇచ్చినట్టయితే మరీ అంటే బాగా వేడిగా కాదు, రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చూసుకొని నార్మల్ వెచ్చగా అయ్యేంత వరకు ఇచ్చిస్తే వాళ్ళకి ఆ కాన్‌స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ఓకే. తీసుకున్న ఆహారం కూడా ఇమిడి వాళ్ళకి గ్రోత్ అనేది వస్తుంది. మన గట్ హెల్త్ అయ్యా బాగుంటే ఆటోమేటిక్‌గా మన బాగుంటుంది. ప్రాబ్లమ్ నుంచి కూడా బయటపడతాం అంటారు. బయటపడొచ్చు. సో కంప్లీట్ అయిపోయింది. ఎంతో చక్కటి చాలా బాధపడుతూ సఫర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఒక బెస్ట్ టీ డ్రింక్‌గా కూడా మీరు తీసుకోవచ్చు. షూర్‌గా మీరు చూస్తా ఉన్నారు కదా! ఈ కషాయాన్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తో మీరు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీరైతే ఈ ప్రాబ్లమ్ నుంచి క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి కూడా బయటపడతా అంటున్నారు. సో మీరు రెగ్యులర్‌గా తీసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని ఆశిద్దాం. మేడం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి థాంక్ యూ అండి. ఓకే.